నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1007 కరోనా పాజిటివ్ కేసులు, బాధితులు 13,387కు చేరినట్లు వెల్లడించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కీలక నిర్ణయాలు ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్. చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు 50,000 కోట్లు, రివర్స్ రెపో రేటు 3.75% తగ్గింపు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న కరోనా బాధితులు. గడచిన 24 గంటల్లో తెలంగాణలో 6, ఏపీలో 38 కొత్త కేసుల నమోదు. కరోనా వ్యాప్తిపై మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్. కంటైన్మెంట్ జోన్లలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులు అందించాలని ఆదేశం. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లో కోతపై హైకోర్టులో విచారణ. కోత విధించడం సబబు కాదన్న న్యాయస్థానం. వరంగల్లో వైరాలజీ ల్యాబ్ను ప్రారంభించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్. ప్రతిరోజు 100 మందికి కరోనా టెస్టులు నిర్వహించే అవకాశం. వివరాలు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1007 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 13,387కు చేరిందని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలో రోజువారీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 23 మంది కరోనా బాధితులు మరణించినట్లు చెప్పారు. 17,499 మంది కోలుకున్నట్లు 1,749 మంది కోలుకున్నట్లు తెలిపారు. ఇది 13.06%తో సమానమన్నారు. ప్రతి 24 శాంపిళ్లలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదవుతుందని తెలిపారు. 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసుల రెట్టింపు సరాసరి జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని అన్నారు. లాక్డౌన్ కు ముందు దేశంలో 3 రోజుల్లోనే కేసులు రెట్టింపు అయ్యేవని, లాక్డౌన్ కాలంలో 7 రోజుల డేటాను పరిశీలిస్తే కేసుల రెట్టింపునకు కనీసం 6.2 రోజులు పడుతుందని లవ్ అగర్వాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కోసం ప్రత్యేకించిన 1,919 హాస్పిటళ్లలో 1,73,000 ఐసోలేషన్ బెడ్లు, 21,800 ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. 1.2 के एवरेज ग्रोथ फैक्टर को देख रहे हैं, जबकि इससे 2 हफ्ते पहले यही ग्रोथ फैक्टर 2.1 एवरेज था 15 मार्च से 31 मार्च तक. तो हम पाते हैं कि करीब 40% डिक्लाइन हुआ है ग्रोथ फैक्टर में. और ये डिक्लाइन भी तब हुआ है जब एक साथ हम लोग दूसरी तरफ से प्रयत्न करके नंबर ऑफ केसेस जहां पर सैंपल्स कलेक्ट हो रहे हैं, सारी और ILI के केसेस के भी सैंपल कलेक्ट हो रहे हैं, तो हम अपना नंबर ऑफ सैंपल्स देश में बढ़ाते आ रहे हैं. पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट, ऑक्सीजन कंसंट्रेटर्स, वेंटिलेटर्स और ऐसी एंसिलेटरी सपोर्ट डिवाइसेस पर भी CSIR के इंजीनियरिंग लैब्स, श्री चित्रा इंस्टीट्यूट द्वारा इंडिजिनस डिजाइन बनाए जा रहे हैं. एक मैन्युफैक्चरिंग फैसिलिटीज को आंध्रा मेडटेक जोन में डिपार्टमेंट ऑफ बायोटेक्नोलॉजी ने ऑलरेडी सपोर्ट किया है. RT-PCR किट्स का इंडिजिनस मैन्युफैक्चरर्स पर काम हो रहा है और हम उस स्थिति में होंगे कि इंडिजिनसली इसमें 10 लाख किट पर मंथ मई में बनाई जा सकें. कल तक हमने 3,19,400 కరోనా టెస్టులను వేగవంతం చేస్తున్నామని భారత వైద్య పరిశోధన మండలి సీనియర్ శాస్త్రవేత్త రమన్ గంగాఖేడ్కర్ తెలిపారు. ఇప్పటి వరకు 3,19,400 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, నిన్న ఒక్కరోజే 28,340 టెస్టులు చేసినట్లు చెప్పారు. 183 लैब्स हैं, उनमें हुए 4,408 ये 80 जो प्राइवेट लैब्स है उनमें हुए थे. ये जो कल हमने बोला पूल टेस्ट के लिए हम लोगों ने गाइडलाइन इशू की. जहां भी ये सर्वेलेंस के लिए हमने ज्यादातर बोला था, जहां भी सीरो पॉजिटिविटी रेट 2% से कम है, वहां 5 सैंपल्स इकट्ठा करके उनकी टेस्ट की जा सकती है. तो हमको कम टेस्ट. తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 6 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 706కు చేరింది. తాజా కేసుల్లో సూర్యాపేట జిల్లాలో 5, జోగులాంబ గద్వాల జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. 18 మంది మృతి చెందారు. వైరస్ బారి నుంచి కోలుకొని 186 మంది డిశ్చార్జ్ అయ్యారు.
మంచిర్యాల జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందిన అనంతరం టెస్ట్ చేయగా ఆమెకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ మహిళతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో వైద్య సిబ్బంది నిమగ్నమయ్యారు. మరోవైపు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 572కు చేరింది. 14 మంది మృతి చెందారు. 35 మంది రోగులు కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులను ఆదేశించారు. మంత్రులు ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటైన్మెంట్ జోన్లను పర్యవేక్షించేందుకు చేపట్టవలసిన 12 ప్రధాన చర్యలను మంత్రి అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా చూడాలని, వారికి నిత్యావసర వస్తువులు, మందులు వారి ఇళ్లకే సరఫరా చేయాలని ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్లలోని కుటుంబాల కోసం వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి వారి అవసరాలు తెలుసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వలస కార్మికుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుగా ఉన్నాయన్నారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఇవి దోహదపడుతున్నాయన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కంటైన్మెంట్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేబుల్ టీవీ, ఆటోల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. హైదరాబాద్లోని మలక్పేట్ కంటైన్మెంట్ జోన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర మున్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్తో కలిసి పర్యటించారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఈ జోన్లో బారికేడింగ్ ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించడం వల్ల పరిస్థితి అదుపులో ఉందని సోమేష్ కుమార్ తెలిపారు. 14 రోజుల వరకు ఏదైనా జోన్లో పాజిటివ్ కేసు నమోదు కాకపోతే ఆ జోన్ను కంటైన్మెంట్ జాబితా నుంచి తొలగిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఒక్క పాజిటివ్ కేసు రాని 16 చోట్ల కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేసినట్లు సోమేష్ కుమార్ తెలిపారు. సెక్రటరీ MAUD, కమిషనర్ GN చేసినవి, జోనల్ కమిషనర్ అందరూ, అదేవిధంగా పోలీస్ నుండి రమేష్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ చూసి మంచి ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ కోఆపరేషన్ కూడా చాలా బాగుంది. ఎమ్మెల్యే గారు పర్సనల్ గా కూడా ప్రతి చోట వెళ్లి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఉన్న 175 హౌసెస్ కి 750 హౌసెస్ ఉన్నాయి. దానికి ఒక వాట్సాప్ గ్రూప్ లాగా తయారు చేశారు. ఎవరికి ఏ సరుకు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు దాంట్లో పెడతారు. మన నోడల్ ఆఫీసరు, వేరియస్ అధికారులు కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇక్కడ ఒకే ఇంటిలో 11 పాజిటివ్ పర్సన్స్ ఉన్నారు. తర్వాత మాస్క్ లో కూడా కొంతమంది నెగటివ్ వాళ్ళు కూడా క్వారంటైన్ లో ఉన్నారు. సో ఇట్లా ఒక టోటల్ ఎగ్జిట్ ఎంట్రీ బ్యాన్ చేయడం జరిగింది. దానివల్ల మంచి కంట్రోల్లో ఉంది. మనం టోటల్ గా కంట్రోల్ చేయగలుగుతాం. లోకల్ పీపుల్స్ రిప్రజెంటేటివ్, తర్వాత GHMC, పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి పనిచేస్తే బాగుంటుంది. ఇంటింటి వెళ్లి ఎవరికి జ్వరం, దగ్గు, తర్వాత శ్వాసం ప్రాబ్లం ఉందా అట్లా చూశారు.
ఇప్పటివరకు ఎవరికి రాలేదు. సో మంచిగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అండ్ ఇదే పద్ధతిలో ఇంకా కొన్ని రోజు మనం పని చేస్తే టోటల్ కంట్రోల్ వచ్చేస్తుంది. ఉంటే కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సంక్షోభ సమయంలో బ్యాంకు సేవలు ప్రశంసనీయమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టానికి తాజా చర్యలను రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. రెపో రేటును యథాతథంగా ఉంచిన ఆర్బీఐ రివర్స్ రెపో రేటును 4% నుంచి 3.75% అంటే 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. రాష్ట్రాలకు 60% మేర WMA పెంపొందించింది. సెప్టెంబర్ 30 వరకు WMA పెంపు అమలులో ఉంటుంది. ఇక జాతీయ హౌసింగ్ బోర్డుకు 10,000 కోట్లు, నాబార్డుకు 25,000 కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు 50,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. Far worse than what had happened during the global financial crisis. The IMF's Economic Counselor has named it the Great Lockdown, estimating the cumulative loss to global GDP over 2020 and 21 at around $9 trillion, which is greater than the economies of Japan and Germany combined. Within this downturn, the projections are replete with even sharper declines in output in various countries. India is among the handful of countries that is projected to cling on somewhat tenuously to positive growth at 1.9%. In fact, this is the highest growth rate among the G20 economies as estimated by the IMF. India is expected to post a sharp turnaround and resume its pre-COVID, pre-slowdown trajectory by growing at 7.4% in 2021-22. In my statement, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలు పేదలు, రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అలాగే ద్రవ్య లభ్యత, రుణ సరఫరా సామర్థ్యం పెరుగుతుందంటూ సోషల్ మీడియా ట్విట్టర్లో ప్రధాని ట్వీట్ చేశారు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలకు ప్రయోజనం పొందుతున్నాయని మోదీ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లో 50% కోత విధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లో కోత విధించడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. పెన్షన్దారుల పట్ల ప్రభుత్వం దయతో వ్యవహరించాలని సూచిస్తూ వారికి పూర్తి పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వానికి నచ్చజెప్పాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్కు సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. వరంగల్ అర్బన్ జిల్లా వైద్య కళాశాలలో 1,73 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్ను మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. రీజనల్ ల్యాబ్గా పిలిచే ఈ ప్రయోగశాలలో ప్రతిరోజు 100 మందికి పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వరంగల్ జిల్లాలో వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై మంత్రులు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ వరంగల్లో 15 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు అయ్యాయని అన్నారు. లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్థానికులకు సూచించారు. కాకతీయ మెడికల్ కాలేజీలో మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాలే కాకుండా ఖమ్మం సంబంధించిన పేషెంట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి. కరోనా టెస్ట్ రిపోర్ట్ రావడానికి 2-3 రోజులు పట్టేది. ఏఎంసీ కరోనా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం వలన ఒక 1 డేలో మనకు రావడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు నిన్న మొన్న 86 మంది అనుమానం ఉన్న వాళ్ళను తీసుకురావడం జరిగింది, టెస్ట్ చేయించడం జరిగింది.
ఇలా ల్యాబ్ లోపల వాళ్ళని టెస్ట్ చేసి రిపోర్టు అంటే రోజుకు మనం ఒక షిఫ్ట్కు 100 మందిని చేసే అవకాశం ఉన్నది. ఒక షిఫ్ట్ అంటే 2 రోజులు పడుతుంది. వరంగల్లో మొదటి ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, అయితే ముందు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని అన్నారు. ప్రజలు, వైద్యులు, అధికారులు, పోలీసులకు సహకరించాలని మంత్రి కోరారు. డయాగ్నోస్టిక్ సెంటర్ని మనం ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఇంకా భగవంతుడిని ప్రార్థిద్దాం. ఈ సామర్థ్యం పెంచుకోవటమా లేకపోతే పేషెంట్లను తగ్గించుకోవటమా అనేది ముందు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆ రోజు దురదృష్టం తగ్గిపోతుంది అనుకున్న నేపథ్యంలో వరంగల్ 24 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. కొంతమంది డిశ్చార్జ్ అయ్యారు, కొంతమంది కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు హోం క్వారంటైన్లలో ఉన్న వారి ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె శశాంక తెలిపారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం కరోనా నిర్మూలించే క్రమంలో కంటైన్మెంట్ క్లస్టర్కు సంబంధించి హై రిస్క్ వారిని, హోం క్వారంటైన్లో ఉన్నవారి ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి కాల్ సెంటర్ అని కలెక్టర్ తెలిపారు. అంటే అన్ని బంద్ ఉన్న కారణంగా, కర్ఫ్యూ, లాక్డౌన్ కారణంగా వాళ్ళకు వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కానీ, తర్వాత ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో వచ్చే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుజాత మాట్లాడుతూ జిల్లాలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో టెలిమెడిసిన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు 8331865100 నెంబర్కు వాట్సాప్ ద్వారా గానీ, వీడియో కాల్ గానీ, సాధారణ కాల్ గానీ చేసి సమస్యలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. టెస్టింగ్ చేసుకునే విధంగా చేస్తున్నాము. అలాగే ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ వైద్యులచే, ఫిజిషియన్ వైద్యులచే మాట్లాడి వాళ్ళకు సలహాలు తీసుకోవచ్చు. అండ్ కోవిడ్కి సంబంధించిన ఎలాంటి అనుమానాలు కానీ ఎలాంటివి ఉన్నా కానీ ఈ హెల్ప్ లైన్ నెంబర్కి చేసి వాళ్ళ తీర్చుకోవచ్చు, వాళ్ళ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే ఈ కోవిడ్ సంబంధించిన సమస్యలే కాకుండా వాళ్ళకు ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతున్న పార్ట్ గురించి, వాళ్ళకున్న సమస్యల గురించి కూడా చేస్తున్నారు, నివృత్తి చేసుకుంటున్నారు. తర్వాత కొందరు కోవిడ్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు, ఎలా వస్తుంది, ఏముంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావాలి అనేసి కూడా తెలుసుకుంటున్నారు. తర్వాత మనకి ఇదే కాకుండా చేయూత హెల్ప్ లైన్ అని పెట్టాము. దాంట్లో ఏంటంటే మీ మానసిక సమస్యలు కానీ, ఇప్పుడు లాక్డౌన్ కారణంగానే ఇంట్లో ఉంటున్నా కానీ కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి వాటికి కూడా వాళ్ళు కాల్ చేస్తున్నారు. దానికి ఏంటంటే ఫెసిలిటీ కాల్ ఫార్వర్డింగ్ చేసి మనకి ఇక్కడ ఉన్న మానసిక వైద్యులచే కూడా వాళ్ళకు సందేహాలను నివృత్తి చేస్తున్నాము. ట్రీట్మెంట్ పరంగా కూడా సలహాలు ఇస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కూలీలు, రైల్వే కూలీలు, కంపెనీలలో పనిచేసే వలస కూలీలకు 12 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు 500 రూపాయల నగదును ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. అదేవిధంగా మనోహరాబాద్లో సర్పంచ్ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులకు 1000 మందికి నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోవైపు స్వరాష్ట్రానికి కాలినడకన వెళ్తున్న వలస కార్మికులను మనోహరాబాద్ సరిహద్దు సమీపంలో మంత్రి హరీష్ రావు పరామర్శించారు. లాక్డౌన్ నేపథ్యంలో వారు ఎక్కడికి వెళ్లవద్దని, మనోహరాబాద్లోనే ఆశ్రయం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
छोटा बच्चे क्या करेंगे तो घर बैठ के क्या करेंगे, कुछ नहीं करेंगे, हमको जाने चलो। मदद करने के लिए पूछ रहा हूँ मैं, आपको कुछ तकलीफ देने के लिए नहीं कह रहा है मैं आपको। కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పలు ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి, కార్యదర్శి పాషా ఈరోజు మంత్రి ఈటెల రాజేందర్ను కలిసి తమ సంస్థ తరపున 25 లక్షల రూపాయల విలువ చేసే మాస్కులు, గ్లౌజులు, డిస్పోజబుల్ బ్యాగులు తదితర పరికరాలు అందజేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లయితే అన్ని పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందన్నారు. ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల పరిస్థితి అదుపులో ఉన్నదన్నారు. ప్రతి ఒక్కరూ ఎవరి ఇంట్లో వారు ఉంటూ ప్రభుత్వానికి సహకరించడమే కరోనాకు మందు అని రెడ్యానాయక్ రైతులకు అవగాహన కల్పించారు. నీళ్లు తెస్తున్నాం, చెరువులు కుంటలు నింపుతున్నాం. ఓకే సార్, ఇచ్చి మేము ప్రశాంతంగా మన ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఉన్నాయి పోను 7 కోట్ల గన్ని బ్యాగులు కావాలని అడిగితే అటు కేంద్రంతో మాట్లాడారు, అక్కడ మమతా బెనర్జీ గారితో మాట్లాడారు. అక్కడ ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నాయి వాడుకొని, కొత్తవి కావచ్చు, డీలర్ల దగ్గర ఉన్నాయి కావచ్చు, ఇవి వాడుకొని ఈ లోపల రాకపోతే వేరే మార్గం ప్లాస్టిక్ బ్యాగులైనా కేంద్రంతో మాట్లాడి మనమే తయారు చేసి ఇచ్చే విధంగా కార్యక్రమం చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకోసం రైతు సోదరులు, మీకు పండిన వరి ధాన్యం గాని మక్కలు గాని ఒక గింజ పోకుండా ఈ ప్రభుత్వం కొంటది. రైతు బంధు ఎకరాకు 2 పంటలకు 10,000 రైతు బంధు ఇస్తున్నాం. మీ పంటలకు పెట్టుబడి కొరకు. ఇదే కాదు, ఇవాళ కాళేశ్వరం నీళ్లు తెచ్చి సాగునీరు ఇస్తున్నాం. అటువంటప్పుడు మరి మీరు పండించిన పంట కొనకపోతే దాంట్లో అర్థం ఉండదు. కరోనా ఉండని, నా తాత ఉండని, కొనవలసిందే. కింద పోకుండా కొనాలని ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు లాక్డౌన్లో భాగంగా ములుగు జిల్లాలోని ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకంలో భాగంగా నిరుపేద ప్రజలకు ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తూ జన్ధన్ ఖాతాలో మహిళలకు 500 రూపాయలు జమ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు 1500 రూపాయల చొప్పున ఇవ్వడం, ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. वायरस आने से लिए कौन भी आदमी घर में से नहीं जा रहे बाहर, घर में रहना बोल के बोले तो अब काम करने वाले पूरे भी जब सब जने घर में से रह गए. अब खाने के लिए कोसा भी नहीं है. सब जने काम करते खाने वाले कौन भी क्या पैसे नहीं है, सवाले 6-7 जने सब पैसे है, सवाले कौन भी नहीं है यहाँ पे. अब क्या बोलते हो यहाँ पे, अब कोरोना वायरस से घर में से आदमी कौन भी बाहर नहीं जाना बोले से अब सब जने बहुत जने बोल तो खाने के नहीं खा के भी मर जाने वाले भी है. कोरोना वायरस भी नहीं, खाने नहीं से भी मर जाने वाले भी बहुत जने हैं. आज मोदी सर ने क्या अच्छा काम किया क्या है बोल तो 500 रुपए सब जनों को डाले. वो 500 रुपए से चावल नहीं तो सब्जियां कुछ सब ला के भी पका लेके खा रहे हैं. ये जनधन अकाउंट में मोदी सर ने डाल रहे हैं पैसे. ये केंद्र सरकार हमारे भारत में आने वाली कोरोना वायरस के लिए उसको भगाने के लिए और रोकने के लिए हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने लॉकडाउन किया है. इसलिए लॉकडाउन से जो घर में रहने वाले, परिवार में रहने वाले जो आदमी काम करने के लिए मौका नहीं है,
इसलिए वो जीने के लिए केंद्र सरकार ने, मोदी जी ने एक एक उनके जनधन के खाता में 500 रुपये చైత్రమాసంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజన గూడాలు ఆధ్యాత్మిక శోభతను సంతరించుకుంటాయి. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో తమ ఆరాధ్య దైవం అవ్వల్పెన్కు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం రామ్నగర్ సహా పలు గిరిజన గూడాల్లో గిరిజనులు సమీప అటవీ ప్రాంతానికి వెళ్లి సాంప్రదాయ పద్ధతిలో అవ్వల్పెన్కు పూజలు నిర్వహించి గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో పలు రకాల వంటలను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి గూడాల్లోకి రావద్దని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు సిబ్బందికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్లు మాస్కులు, శానిటైజర్లు, ప్రొటెక్టర్లు, గ్లౌజులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కరోనా యుద్ధంలో డాక్టర్ల తర్వాత ప్రధాన పాత్ర పోలీసులదేనని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1007 కరోనా పాజిటివ్ కేసులు, బాధితులు 13,387కు చేరినట్లు వెల్లడించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కీలక నిర్ణయాలు ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్. చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు 50,000 కోట్లు, రివర్స్ రెపో రేటు 3.75% తగ్గింపు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న కరోనా బాధితులు. గడచిన 24 గంటల్లో తెలంగాణలో 6, ఏపీలో 38 కొత్త కేసుల నమోదు. కరోనా వ్యాప్తిపై మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్. కంటైన్మెంట్ జోన్లలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులు అందించాలని ఆదేశం. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లో కోతపై హైకోర్టులో విచారణ. కోత విధించడం సబబు కాదన్న న్యాయస్థానం. వరంగల్లో వైరాలజీ ల్యాబ్ను ప్రారంభించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్. ప్రతిరోజు 100 మందికి కరోనా టెస్టులు నిర్వహించే అవకాశం.